మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి? మకరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపుజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది. ఈ సంవత్సరం చాలా సానుకూలత ఎక్కువ, ప్రతికూలతలు తక్కువ. ఇతరుల జోక్యము మీ జీవితంలో లేకుండా ఉంటే బాగుంటుంది. ఆశించిన పదవులు రాజకీయ నాయకులకు వస్తాయి. పనిభారం ఎక్కువగా ఉంటుంది. విజయావకాశాలు అలాగే ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆ వ్యక్తులతో పరిచయాలతో పనులు బాగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇంటికి వసతులు ఏర్పాటు చేసుకుంటారు. అవసరాలకు మించిన సహాయాన్ని కూడా పొందుతారు. సకాలంలో పూర్తి చేస్తారు. కొంత నోటి దురుసుతనం తగ్గించుకొని అందరితో సామరస్యంగా మాట్లాడి మొండితనాన్ని తగ్గించుకుంటే కనుక మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా విజయాలే, విజయ పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మితిమీరిన ఖర్చులు కూడా ఉంటాయి. స్తబ్దుగా ఉండకండి విద్యార్థులు. బాగా చురుకుగా ఉండి బాగా చదవగలిగితే ర్యాంకులు మీ చుట్టూ తిరుగుతాయి. పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంది. స్త్రీలకు క్రీడారంగంలో అవార్డులు మొదలైనటువంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. పెళ్లి కానటువంటి వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి. మొత్తానికి మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరము విజయ అవకాశాలను తెరుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మకర రాశి వారు ఆనందంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నెలకొకసారి చేసుకోండి. ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతం వినండి. వజ్రకవచం చదవండి. ప్రతి నిత్యము రామనామము వ్రాయండి. శివాలయ దర్శనం చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది.